మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భారీ వర్షాలకు తెలుగు రాష్ట్రాలు అతలాకుతలమయ్యాయి. దీంతో ప్రభుత్వానికి చేయూతగా సెలబ్రిటీలు తమ వంతు సాయాన్ని అందిస్తున్నారు. తాజాగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అల్లు అర్జున్ చేయూతనిచ్చారు. కష్టాల్లో ఉన్న వారికి తమ వంతు సాయం అందించడానికి ఎప్పుడూ ముందుంటారు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్. తాజాగా ఆయన మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు. వరద విపత్తు నుంచి ఉపశమనం కోసం 2 తెలుగు రాష్ట్రాలకి భారీ విరాళాన్ని ప్రకటించారు. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకి కోటి చొప్పున 2 కోట్ల విరాళాన్ని ఇచ్చారు. ఇక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సైతం తెలుగు రాష్ట్రాలకి అండగా నిలిచారు. ఒక్కో రాష్ట్రానికి 50 లక్షల చొప్పున కోటి రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో వరదలు వచ్చాయి. చాలా ప్రాంతాలు ఆనవాళ్లు లేకుండా పోయాయి. దీనిపై ప్రముఖులు విరాళాలు ప్రకటిస్తున్నారు. తాజాగా సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ విరాళం ప్రకటించారు. ఏపీ తెలంగాణ సీఎం సహాయ నిధికి 10 లక్షల చొప్పున అందించారు. ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ తెలంగాణ భవన్ల రెసిడెంట్ కమిషనర్లకు చెక్కులను అందించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు, బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు సీఎం చంద్రబాబు భార్య హెరిటేజ్ ఫుడ్స్ ఎండీ నారా భువనేశ్వరి 2 కోట్ల విరాళాన్ని ప్రకటించారు. హెరిటేజ్ ఫుడ్స్ తరపున ఆంధ్ర, తెలంగాణ సీఎంల సహాయ నిధికి కోటి రూపాయల చొప్పున విరాళాన్ని అందించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు, బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు సీఎం చంద్రబాబు భార్య హెరిటేజ్ ఫుడ్స్ ఎండీ నారా భువనేశ్వరి 2 కోట్ల విరాళాన్ని ప్రకటించారు. ఇక హెరిటేజ్ ఫుడ్స్ తరపున ఆంధ్ర, తెలంగాణ సీఎంల సహాయ నిధికి కోటి చొప్పున విరాళాన్ని అందించారు. తెలుగు రాష్ట్రాల్లో వరదలపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. వరద బాధితులకు మెగాస్టార్ చిరంజీవి ఆపన్న హస్తాన్ని అందించారు. ఏపీ తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్ కు 50 లక్షల చొప్పున విరాళాన్ని ప్రకటించారు. వరదలు తనను కలిచివేసిందని, పలువురు చనిపోవటం ఎంతో విషాదమని చిరంజీవి తన ట్వీట్లో పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాల్లోని 2 ప్రభుత్వాలు పరిస్థితిని మెరుగుపరచడానికి కృషి చేస్తున్నాయి. వారికి ఏదో ఒక విధంగా సాయం చేస్తూ సహాయక చర్యల్లో పాల్గొనాలని చిరంజీవి పిలుపునిచ్చారు. ఈ విపత్కర పరిస్థితులు తొందరగా తొలగిపోవాలని, ప్రజలంతా సురక్షితంగా ఉండాలని భగవంతును ప్రార్థిస్తున్నట్లు చిరు ట్వీట్ ద్వారా తెలిపారు.